మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్త నెలకొంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహించి ఫైర్ ఇంజిన్ను నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై భాష్యం ప్రవీణ్ క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేశారు. పార్టీ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రశాంతంగా ఉన్న పేదకూరపాడు నియోజకవర్గంలో చిచ్చు పెట్టారని అన్నారు. ఎవరు రాలేదు ఇంకా రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. పల్నాడు జిల్లా క్రోసూరులో అయితే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మరి అదకూరుపాటి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే అర్ధరాత్రి సమయంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గం కనిపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే తగలబెట్టినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా అటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఒక రాత్రి ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల సమీపిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా ఒక భయాందోళన గురైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఏదైతే నిన్న పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు ప్రజాకాలం పేరుతో కూడా క్రోసూరు మండలం, అదేవిధంగా సత్తెనపల్లికి సంబంధించి కూడా పల్నాడులో పర్యటించినటువంటి నేపథ్యంలో సక్సెస్ అయిందని ప్రజలు పెద్ద ఎత్తున కూడా మరి చేరుకోవటం, అదేవిధంగా చంద్రబాబు సభ పూర్తి స్థాయిలో విజయవంతం అవడంతో కూడా వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా పాల్పడ్డారని కూడా టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఏదైతే మరి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే భాష్యం ప్రవీణ్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. గతంలో కూడా ఏదైతే మరి వైసీపీ కార్యాలయాన్ని వాళ్ళే తగలబెట్టుకొని మరి టీడీపీ కార్యకర్తల పైన టీడీపీ నాయకుల పైన కేసు పెట్టడం వల్ల ఆయన వైసీపీ నాయకుల పైన అటు వైసీపీ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు ప్రజాబలం, ఎవరు పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకూలంగా వెళ్లాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి గుండా రాజకీయాలకి పెట్టి పోషిస్తున్నారంటూ కూడా భాష్యం ప్రవీణ్ పూర్తిగా కూడా విమర్శలు అస్త్రాలు కురిపించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే మొదటి నుండి చూస్తున్నాం ఏదైతే మరి టీడీపీ సంబంధించినటువంటి అక్కడ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు టీడీపీకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వలసలు ఎక్కువ ఉండటంతో కూడా మరి వైసీపీ శ్రేణులు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసు యంత్రాంగం అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసు బలగాలు కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అభ్యర్థులకు కూడా
పూర్తి స్థాయిలో పోలీసులు సెక్యూరిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ప్రచారాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాడులు పల్నాడు ప్రాంతంలో ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుండో పల్నాడు ప్రాంతంలో ఇలాంటి దాడులు కామన్ గా చూస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా మరి పోలీసులు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా భాష్యం ప్రవీణ్ పూర్తి స్థాయిలో అటు నంబూరు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నాడు. మొదటి నుండి గుండా రాజకీయాలు పెట్టి పోషిస్తున్నాడు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఏదైతే మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా దాడులు చేయటం, అదేవిధంగా కార్యాలయాలు తగలబెట్టడంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో నిన్న చంద్రబాబు చేసినటువంటి ప్రజాగలం యాత్రకి పెద్ద ఎత్తున కూడా ప్రజలు చేరుకున్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి అటు ఎమ్మెల్యేలుగా అభ్యర్థులు కానీ అటు ఎంపీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలను చేర్చి కూడా మరి సక్సెస్ఫుల్ గా కొనసాగినటువంటి పరిస్థితి. నిన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తి కూడా పార్టీలో చేరాడు. అదేవిధంగా నర్సరావుపేటకు సంబంధించి కూడా రాష్ట్ర బులియన్ అధ్యక్షుడు కపల విజయ్ కుమార్ కూడా పార్టీలో చేరారు. కొంతమంది న్యాయవాదులు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అయితే పల్నాడు ప్రాంతంలో కొంత టీడీపీకి జోష్ పెరిగినటువంటి నేపథ్యంలో ఈ విధంగా వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా భాష్యం ప్రవీణ్ తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మరి ప్రజలు బుద్ధి చెప్తారు, ఏదైతే ఈ విధంగా దాడులు చేయడం స్వచ్ఛందంగా మరి ప్రజలు ఓటేయాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం ప్రజల భయాందోళనకు గురి చేయడం, అదేవిధంగా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టడం పట్ల కూడా పూర్తిగా కూడా వైసీపీ పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా పోలీసులు ఒక అదుపులోకి వచ్చింది. ఏదైతే ఉధృత అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన పూర్తిగా మరి విచారణ చేపడుతున్నారు. వారిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీడీపీ శ్రేణులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కొంత ఇవాళ రేపు కూడా పోలీసు పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా స్పెషల్ ప్రొటెక్ట్స్ పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేసి కూడా మరి అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేలలో ఎత్తులకి పై ఎత్తులు ఎత్తు కూడా సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టీడీపీలో లాక్కునే పరిస్థితి, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి అసమ్మతి వర్గాన్ని Right. Thank you, Ramesh. Thanks for the details. ఎవరు రాలేదు ఇంకా? నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసూరు పట్టణానికి సంబంధించి వాళ్ళు వైసీపీ వారు తగలబెట్టడం జరిగిందండి. శనివారం రోజు జరిగిన ప్రజాగలం సక్సెస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మా చంద్రబాబు గారి సభ సక్సెస్ అయిందని వాళ్ళు తట్టుకోలేక లేనిపోని మా నాయకుడి మీద నిందారోపణలు చేశారు. దానికి కౌంటర్ గా మేము చెప్పడం జరిగింది. ఇంతలోపే వారు వైసీపీ మోకలు మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మాకు పార్టీ కార్యాలయం అంటే దేవాలయంతో సమానం.
మా కార్యకర్తలకు కానీ మాకు కానీ దేవాలయంతో సమానం. అటువంటి దేవాలయాన్ని వాళ్ళు కాల్చివేయటం అనేది చాలా హేయనీయ చర్య. దీన్ని చాలా ఖండిస్తున్నాము. అట్లానే ఇందాక అది తగలబెట్టిన సమయంలో కొంతమంది కార్యకర్తలు ఆ స్టేజీ మీద నిద్రపోతా ఉన్నారు. మా కార్యకర్తలు చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. మా వాళ్ళు తలుచుకుంటే చర్యకు ప్రతిచర్య చేయగలరు, కానీ మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు